లోకాసువార్త చూడండి. లోకాసువార్త 2వ అధ్యాయంలో 49 వచ్చిన భాగం చదువుకుందాం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటేరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? అది తండ్రి పనులు. ఇవాళ లోకంలో అందరూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు. అదే సమయంలో మనం మన తండ్రి పనులు చేస్తున్నాం. తండ్రి పని అంటే ఏంటి? ఈ భూమి మీద యేసును కూర్చొని సువార్త ప్రకటించటం అనే మాట బైబిల్లో ఉంటుంది. చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 34 వచ్చిన చదువునన్న తండ్రి పని ఏంటి అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది ఇవాళ దేవుని పని జరిగించటమే ఆహారమని యేసు ప్రభు చెప్పారు. ఇవాళ తండ్రి పనులు చేయకోకుండా ఈ భూమి మీద ఎవరుంటారో ఒక దినాన్ని వారు దేవునికి లెక్క అప్పచెప్పాలి. చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21 వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అది యేసుక్రీస్తు కార్యాలు చూడటానికి ఈ భూమి మీద ఎవరు మనసును సిద్ధపరచుకోవట్లేదు. ఇదిగో ఈ మారుమూల గ్రామంలో దేవుడు మనకు అప్పచెప్పాడు. ప్రతి సంవత్సరం దేవుని సువార్త మనం ప్రకటించడానికి దేవుడు ఎంతో కృపనిస్తున్నాడు మనకి. ఎందుకని? మనకున్న శక్తి కొంచెమైనా దేవుడి పనిని ధారాళంగా దేవుడు జరిగిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తున్నాం. అనేక మందికి యేసును కూర్చున్న వార్త మనం ప్రేమిస్తున్నాం. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 16 వచనం చదువునన్న. 9:16. 1 కొరింథీ. సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి. సువార్త ప్రకటించే భారాన్ని భూమి మీద ప్రతి వారి మీద పెట్టాడు. ఎలా? ప్రతి సంఘములో ఈ భూమి మీద ఎవరైతే యేసుని ఎరుగున్నారో వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించే భారం కలిగిన వారు ఉండాలి. ఇది బైబిల్ చెప్తూ ఉంది. ఇవాళ సువార్తను ప్రకటించకపోతే కిందకెళ్ళు. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మనకి శ్రమ ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఇవాళ సువార్తను ప్రకటించడానికే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఆయన సువార్తను ప్రకటించారు 33.5 సంవత్సరాలు. అలాగే తన శిష్యులందరూ కూడా సువార్తను ప్రకటించారు. ఇప్పుడు కూడా మనం సువార్తను ప్రకటిస్తున్నాం. అనగా తండ్రి పనులు మనం చేయటానికి ఇష్టపడతా ఉన్నాం. చూడండి. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మార్కు సువార్త 35వ వచనం చదువుకుందాం. 35. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపుగా శిష్యులందరూ బయలుదేరి వెళ్ళారు. ఈ బోధకుడిని ఎదుక్కుంటూ యేసు ప్రభువారిని ఎదుక్కుంటూ అక్కడికి వెళ్తే యేసు ప్రభువారు వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు. చదువు. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, అందరూ నిన్ను వెతుకుతున్నారు ప్రభు అని చెప్పారు. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళదుమ రండి. అది ఏంటిది ప్రకటించడం? సువార్తను ప్రకటించడానికి వెళ్దాం రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి నేను ఈ భూమి మీదకి వచ్చాను. యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. అనగా తండ్రి పనులు చేయటానికి వచ్చాడు. ఇవాళ భూమి మీద మనం ఎందుకున్నామో యేసు ప్రభువారు నేను నోటు మాటతో చెప్తున్నాడు. అన్ని తీయటానికి నాకు అవకాశం లేదు కనుక మత్తయి సువార్తలు అంటాడు యేసు ప్రభువారు, మరి పరలోకమందు దేవుని చిత్తము నెరవేరినట్లుగా భూమి యందును నెరవేరునుగాక అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పరలోకములు ఎలాగ దేవుని సువార్త సమృద్ధిగా ఉండి అందరూ రక్షణతో అలంకరించబడ్డారో భూమి మీద కూడా తన చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభువారు తన భక్తులైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అందుచేతను ఇక్కడ అంటాడు చక్కని మాట, ఇందు నిమిత్తమే కదా నేను ఈ భూమి మీదకి బయలుదేరి వచ్చేతని. ఇవాళ మనల్ని కూడా ఈ భూమి మీద కారణంతో పుట్టించాడు. అయితే చాలామంది రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళకంటే ముందే మనం రక్షించుకున్నాడు. దేనికోసమనంటే మనము ఆయన చిత్తము నెరవేర్చాలి. ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ఆయన సువార్తను ప్రకటించడం. 4:12 అపోస్తుల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నువ్వు తెలియక ఎన్నెన్నో పూజించుకుంటూ వచ్చా, తప్పులేదు దానికి.
అయితే యేసుని ఎరగాలి. ప్రతి మానవుడు కూడా యేసుని ఎరిగితేనే కానీ రక్షణ లేదని బైబిల్ చెప్తా ఉంది. చూడు ఇక్కడ అంటాడు, మరి ఎవని వలనను రక్షణ లేదు గాని ఈ నామముననే రక్షణ పొందాలి. రక్షణ మనం పొందాం, చాలా మంది పొందకుండా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి రక్షణ సువార్తను పంచిపెట్టే బాధ్యత మనకు అప్పచెప్పాడు. మన శక్తి లోపం లేకోకుండా సువార్తను పంచాలి మనం. ఎందుకని ఓ చిన్న మాట ఒకటి చూపిస్తున్నాను, మీకు బాగా అర్థమయ్యే మాట ఒకటి. రోమాపత్రిక 1వ అధ్యాయం 14 వచ్చును. ఈ మాట బాగా నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. అంటే జ్ఞానులకు కూడా ఈ సువార్త కావాలి. ఎవరికి కావాలి చెప్పండి? జ్ఞానులకు కూడా మరుగు చేయబడ్డది ఈ సువార్త. ఇవాళ వారికి కూడా మన ద్వారా సువార్త అందిస్తున్నాడు. జ్ఞానులకును మూఢులకును నేను రుణపడిన వాడును. సువార్త విషయంలో మన అందరం ఎవరమంటే రుణపడిన వారు. యేసు ప్రభుకి ఏ విషయంలో మనం రుణపడ్డామంటే సువార్త విషయంలో రుణపడిన వారు కనుక అందరికి సువార్త అందించే బాధ్యత దేవుడు మన పెట్టాడు. ప్రసంగి గ్రంథం 9:10 ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10 వచ్చును. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయాలి. నీ శక్తి లోపము లేకుండా చేయాలి. ఏ పని చేసినా దేవుడు కొరకు శక్తి లోపం లేకుండా చేయాలి. సువార్త పంచిపెట్టి విషయంలో కానీ యేసును కూర్చి సువార్త ఎక్కడ మనం అందించలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళి మన సువార్తను అందించడానికి దేవుడు ఇదిగో యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని మాటలు తెలియని ప్రజలకు అందించడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకోకుండా చెయ్యని చెప్పారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చి అదే పని చేశారు. యోహాను సువార్త 17:4 యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 4 వచ్చును. నేను ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితి. చూడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు యేసుప్రభు. అందుకంటాడు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చెయ్యాలి. ఇవాళ యేసుప్రభు చేసి మాదిరించిపోయారు. మనం కూడా మరి ఆ మాదిరిని బట్టి మనం కూడా దేవుడు పని చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద. ఇవాళ చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను యేసుప్రభు వారు చెప్పారు. ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి ఆయన 14 వచ్చాను. 14 చదవాలి. వారికి నీ వాక్యం ఇచ్చాను. ఇవాళ భూమి మీదకి వచ్చి యేసుప్రభు ఏం చేశాడనంటే వారికి నీ వాక్యాన్ని పంచిపెట్టాను నేను. ఇవాళ మనం కూడా ఏం చేయాలి చెప్పండి? తెలియని వారికి దేవుని సువార్తను పంచిపెట్టడానికి యేసుప్రభు వారు మనల్ని భూమి మీద ఉంచాడు. వారికి నీ వాక్యం ఇచ్చితను అంటాడు. ఇవాళ ఆ వాక్యాన్ని ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రచురం చేయమని యేసుప్రభు చెప్పాడు. దాన్నే మనం చేస్తా ఉన్నాం. చూడు, ఇంకొక మాటతో నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 వచ్చిన చూడన్నా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా మార్చండి. ఇంకా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఇంకా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. మీరు చేయవలసింది ఏంటంటే నేను ఏ సంగతులైతే నేను మీకు ఆజ్ఞాపించాను అవన్నీ కూడా సర్వజనులకు వివరించి అందరినీ కూడా నాకు శిష్యులుగా చెయ్యండి. ఈ భూలోకాన్ని యేసు రాజ్యంగా మార్చేయండి అని చెప్పాడు. కనుక అందుచేతనే దేవుడు సువార్తను ప్రకటించడానికి దేవుడి స్థలంలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ సువార్త ద్వారా కొంతవరకు వారికి వెలుగును చూపించి యేసులోకి నడిపించగలిగితే తండ్రి పని చేసిన వారంగా ఉంటాం. ఎందుకంటే ఇందాక నేను చదివించాను, సువార్తను ప్రకటించే భారము
నా మీద మోపబడింది. ఇవాళ చెప్పబడిన మాటలన్నీ కూడా మీ హృదయాల్లో ఉండాలని మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.